అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వాలుగా వాటి అధినేతలుగా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు, అలాగే సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ వరకు, మీరు ప్రజల పక్షాన ప్రజాహితంగా వారి పరిపాలన, వారి ఆలోచనలు ఉండాలనేది ఈ ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ అభిప్రాయం పడతాం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా ఒక కుమేర గ్రామంలో ఒక 2 నెలల పసిపాపపై అఘాయిత్యంతో పాటు దారుణంగా ప్రవర్తించినటువంటి ఆ గ్రామస్తులైనటువంటి అగ్రకులాలు కావచ్చు, ఎవరైనా మనుషులు కాని పరిస్థితుల్లో ఆ చర్యలుగా ఉన్నాయి. వారి కులానికి సంబంధించిన ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. వారి యొక్క ప్రభావం, వారి జీవన విధానం, వారి శైలి కరెక్ట్ కాదు. అటువంటి వారిని ప్రోత్సహిస్తూ సమయాలు రోజులు గడిచే కొద్ది ప్రభుత్వాలపై చెడ్డ పేరు వస్తూ ఉంది, నాయకత్వాలపై విశ్వాసం కోల్పోతూ ఉంటారు. తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులను అక్కడే హెచ్చరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక తప్పు చేసిన వ్యక్తిని కాపాడడానికి కులాలు, మతాలు అడ్డు వస్తూ ఉంటే ఇంకా సామాన్య ప్రజలకి అన్నిటికీ ఆపాదిస్తూ ఆ యొక్క నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారండి? ఆ బాధను ఎవరు తీరుస్తారండి? ఎందుకు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగా నిర్లక్ష్య వైఖరి, ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి ఎవరైనా కేటీఆర్ ఒక మాట మాట్లాడితే వెంటనే మంత్రులు కుక్కల్లాగా మాట్లాడతారే వ్యతిరేకంగా. ఇలాంటి సంఘటన పట్ల ఎందుకు సానుకూలంగా మాట్లాడరు? ఎవరా ఎస్ఐ, ఎవరా డిఎస్పి, ఎవరా లోకల్ సర్పంచ్ ఎవరు? ఎందుకు వీళ్ళందరినీ గాడిదల్ని ప్రోత్సహిస్తూ మీ యొక్క వ్యక్తిత్వం, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకొని భవిష్యత్తులో ఉచిత పథకాలు పెట్టి గెలవాలనుకుంటున్నారు. కానీ ఇలాంటి మంచి పనులు చేసి ప్రజల్లో మానవత్వంతో అనుకోకపోవడం అనేది దురదృష్టకరం. మీరు కేసీఆర్ని తిట్టడం కాదు, లేకపోతే ఇంకొక రకమైన అనవసరమైన పథకాలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టడం కాదు. ఇలాంటి స్పష్టమైనటువంటి ఇన్స్పిరేషన్, ఒక స్పాంటేనియస్గా వెంటనే స్పందించే విధానమే నాయకత్వ లక్షణం. ప్రజల్ని విస్మరించి, ప్రజల అవసరాలను విస్మరించి, ప్రజల బాధల్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరిస్తూ కూర్చుంటే ఇక మీరు సాధారణంగా ఉన్నటువంటి ఆ శాతం ఉన్నటువంటి ఓటింగు అది కోల్పోతారు. భవిష్యత్తులో పదవులు కూడా మీకు ఉండవనేది గుర్తించాలి. తక్షణంగా మనుషులుగా ప్రవర్తించాలండి. మీరు ముఖ్యమంత్రిగా ఎంత రాజకీయం చేసినా అనవసరం. మనిషిగా స్పందించి చేతిలో ఒక కర్ర ఉన్నది, ఒక కుక్క కరుస్తుంది, పక్కన స్పందించి ఆ కుక్కను కొట్టకపోతే ఆ కుక్క ఎవరిదండి? ఆ కుక్క రెడ్డిదా, కమ్మోడిదా, లేకపోతే ఇంకొక కాపుదా అనేది అనుకుంటా కూర్చొని లెక్కలు చూసి కొడితే అది మీరు కొట్టినా ఒకటి, కొట్టకపోయినా ఒకటి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు స్పష్టంగా వ్యవహరించండి. ఇలాంటి ఈ అకృత్యాలు జరగకుండా ఒక హెచ్చరిక జరగాల్సినటువంటి అవసరం ఉంది. సజ్జనార్ లాంటి వ్యక్తులు ఉత్తోళ్ళే. వీళ్ళు ఏదో స్పాంటేనియస్ కూడా ప్రచారం కోసం చేస్తున్న ఎన్కౌంటర్లో లేకపోతే సంప్రదింపులు అన్నట్లు ఉన్నది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మదనపల్లి లాంటి అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ కల్తీ పాలు, వీటన్నిటినీ మీరు నిర్వర్తించలేక మీ పరిపాలన లోపం ఇది. అంతసేపటికి అమరావతి, పోలవరం, లేకపోతే పరిశ్రమలు, ఊరికి అని తెచ్చాం సామాన్యుడి జీవితం నాశనం అయిపోతూ ఉంది. గ్రామ పంచాయతీల్లో పని లేదు, గ్రామ పంచాయతీల్లో అవసరాలు లేవు, గ్రామ పంచాయతీల్లో కనీసం పరిస్థితులు సక్రమంగా లేవు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని మీరు అవగాహన కాకుండా, మీరు క్యాబినెట్లో ఎలాంటి చర్చలు జరగకుండా, ఎవరికి భూములు కేటాయించాలి, ఎవరికి పదవులు పెంచాలి, ఎవరికి అనుమతులు ఇవ్వాలి, వీటికి ఎవరి దగ్గర కలెక్షన్ ఎక్కువ వస్తుంది అనేది ఆలోచన చేస్తూ మీరు క్యాబినెట్ మీటింగులు జరుపుతున్నారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రజల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నదని మీరు గుర్తుంచుకోకపోతే మీ భవిష్యత్తును మీరే చెడగొట్టినట్టు ఉంటుందని చెప్పి ఆ అధినేతలకి, ఆ రాజకీయ పార్టీలకి మా లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ హెచ్చరిస్తూ సరైన విధానంలో పరిపాలన ప్రజాహితంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం.